కృపగల తండ్రి, మహిమగల మహారాజా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధియగు ప్రభువా, ఈ దినము కొరకు నాయనా ఈ వరప్రసాద్ వివాహ కొరకు ఎంతో కాలం నుంచి మీ పాద సన్నిధిలో ఎదురు చూసినాం. మరి నాయన మీ చిత్తములో ఈ కార్యమును జరిపించుటకు ఈ కాలములను సమయములను మాకు కుటుంబానికి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఈ సన్నిధిలో చేర్చిన మా మధ్యకు మా ప్రియులు రేపల నుంచి, తెనాలి నుంచి, ఆడికి నుంచి, నాయనా దూర దూర ప్రాంతాల నుంచి మాతో కలిసి మేమందరం నీ నామంలో కూడి ఉత్సహించి ఆనందించి సంతోషించుటకు ఈ దినములను, ఈ కాలములను, ఈ సమయంలో మాకు అనుగ్రహించినాను. మా తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మరి ప్రభువా, పెళ్లి కుమార్తెగా మరి తన గ్రామం నుంచి పెసరవాయికి రావాల్సింది రేవికాలాగా మరి ప్రయాణాన్ని సరళం చేయండి. ఇదిగో పెళ్లి కుమారుడిగా అబ్రహాము కుమారుడు సాకులాగా ఇదిగో సుదర్శనానికి ఇచ్చిన రెండవ కుమారుడు. మరి నైనా రేపటి దినము సంఘం మధ్య మరి అనేక బంధువుల మధ్య, అనేక పరిశుద్ధుల మధ్య వివాహాన్ని జరుపుటకు చిత్తమన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి రాత్రి కాలము జరిగే నిశ్చితమైతే ప్రధానము కార్యక్రమము, రేపటి దినంలో జరిగే వివాహ కార్యక్రమము, ప్రయాణంలో వచ్చేటువంటి వారి ప్రయాణాలు సరళం చేసి సురక్షితంగా నడిపించడం, ఇంకా రేపటి దినం కూడా నయన వివాహాలకు వచ్చే వారి ప్రయాణాలు సురక్షితం మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి నైనా కుటుంబంలో ఉన్నవారు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, పెద్దలు, ప్రార్థనా పరులైనటువంటి వారందరినీ సమకూర్చున్నారు. మా తండ్రి మీకు స్తోత్రం. ఈ కూడికలో మీరుండి మహిమ పొందండి నాయన. ఈ కూడికలో మీరుండి మాట్లాడండి ప్రభువా. ఈ కూడికలో నాయన ఇది ఏ విషయాలు కుటుంబానికి తెలియజేయనున్నారు, మరి సమకూర్చబడిన మాకు తెలియజేయనున్నారు. మరి మా తండ్రి ఈ కూడికంతట్లో మీరుండి నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు ఈ కూడికలు జరిపించి మా హృదయాలు తెరిచి నీ లేఖన సత్యాలు మా హృదయాలకు తాకునట్టు లూదియాలాగా భద్రపరుచుకునే ఆసక్తితో విని అయినా నీకు పాటుగా మా జీవితాల్లో నీకు అంకితం చేసుకుంటున్నాను. సహాయం దయచేసి వాళ్ళపైన కార్యం మా హృదయాల్లో జరిగించు. ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకున్నాను. మా ప్రియుడు, మా రక్షకుడు, మా యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామం స్తోత్రం నామ తండ్రి. సరే అమ్మా, సరే అట్లా చేస్తాం. ఓకే. Nararu Padaru
యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, సంతోషించెదము కొనియాడెదము మరువబడని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల. స్తోత్రం. ప్రధాన వాక్య పరిచయం మీరు తోడు ఉండండి. ఏ మాటలైతే మీరు మాకు సిద్ధం చేశారు మీరు నిరూపింప చేయమని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతారని యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఉన్నప్పుడు అక్కడ ఏమి తక్కువైందో తెలుసుకుందాం. తెలుసుకుని మరి దాన్ని అవుపోక ముందే, మరి ఆ ఇంటి యజమాను అవమానించబడక ముందే మరి ఆ ద్రాక్షారసం అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆ ఇంటి యజమాని అవమానించబడుతూ ఉంటాడు. మరి ఆమె తెలుసుకొని దాన్ని మరి ఆ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసి ఉన్నది. ప్రభువు అధిపతిగా ఇంట్లోకి వచ్చాడు. మరి ప్రభువు అధికారిగా ఉండి అక్కడ సమస్య వస్తే వెంటనే మనము ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కువగా మన సమస్య మన వివాహంలో కానీ కుటుంబం వ్యవస్థలో కానీ సమస్య వస్తే వెంటనే పక్క వారి దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ మరియ తల్లి ఆమె వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నది. ఆయన కుమారుడని కాదు, ఆయన దైవాత్మ సంబూతుడని తెలుసుకొని ఆయన చేయగలనని విస్తరించేదాకా యేసు పాదాలని వదలకూడదు, ఎదురు చూస్తూనే ఉండాలి. మరి నాలుగవది ఆయన చెప్పినది మనము చేయాలి. చెప్పింది చేయకోకుండా ప్రభువా నాకు అది ఇది అని అడగకూడదు. మనం ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువారు ఈ 2వ అధ్యాయము 5వ అధ్యాయము 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ చూడండి, దేవుడు దీన్ని మనకు కుటుంబ వ్యవస్థలో చాలా గట్టిగా చెప్పాడు. ప్రభువారు పురుషుడిని నిర్మించిన విధానం వేరు, పురుషుడిని నిర్మించిన విధానం వేరు, స్త్రీని నిర్మించిన విధానము వేరు. వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలవు. ఎప్పుడు
ఎందుకంటే వేరువేరుగా వాళ్ళని ఆయన నిర్మించాడు కాబట్టి. ఇప్పుడు రేపొద్దున ఈ వివాహంలో కూడా ఈయన పరిస్థితులు, వరప్రసాద్ పరిస్థితులు ఆమెకు తెలియదు, ఆమె పరిస్థితులు ఈయనకు తెలియదు. కానీ వీళ్ళు దేవుణ్ణి వెతికి, దేవుణ్ణి వెంబడించి, దేవుని మాటలకు లోబడి ఉంటే, దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మీరు ఏక శరీరాన్ని అచ్చుకొని ఉంటారు అని చెప్తున్నారు. చూడండి, తల్లిదండ్రులను అత్తుకోమనలా, అన్నాచమ్ములను ఎత్తుకోమనలా, భార్యను అత్తుకొని ఏక శరీరంలో ఉండాలి. మీ జీవితంలో ఒకే విధముగా ఆలోచన చేయాలి, ఒకే విధముగా నడవాలి, వేరువేరుగా నడవకూడదు అని దేవుడు వీళ్ళకి ఒక ఆజ్ఞగా ఇచ్చారు. ఉండాలని మీ అందరికీ ప్రభుత్వ చేస్తూ ఈ మాటలు తెలుస్తున్నాను. మీ అందరికీ ఇప్పుడు పూడ్చారు దేవ వరప్రసాద్ పోడ్చబడినాడు కనుక చెప్పబడిన వాక్యము చాలా మనకందరి వినికిడిలో మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని రేపటి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవగు దేవా, నీ కృపా కనికరములను బట్టి, నీ జాలిని బట్టి వందనములు చెల్లించుకొనుచున్నాము. ఇదిగో నాయన, మా ప్రియులు సుదర్శనం గారిని బట్టి, సహోదరిని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన బిడ్డలను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నాయన, రెండవ కుమారుడు దేవ వరప్రసాదరావును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఆ బిడ్డను మీరు పెంచారు, పెద్ద చేశారు. ఇదిగో రేపటి దినములో వివాహం సలోమి అనే పాప చేత మీరు జరుపుటకు నిశ్చయించినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో దేవా, రేపు జరగబోయే ఆ వివాహంలో నీవు ఘనమైన వివాహం, అన్ని విషయములలో వివాహము ఘనమైనది కనుక ఆ ఘనమైన వివాహము గనుడవైన నీవే జరిపించి మీరే మహిమ పొందండి. ఆ కుటుంబమును మీరే కట్టండి. ఆ కుటుంబము నాయన మీ ద్వారా నడిపింపబడి, మీ ద్వారా ఆశీర్వాదములు పొంది, మీ ద్వారా దీవెనలు పొందుతూ దినదినము వర్ధిల్లునట్లు మీరు రేపటి దినములో ఆ వివాహమును జరిపించండి. వచ్చే ప్రియులకు నాయన క్షేమముగా తీసుకురండి. నాయన ఈ రాత్రి కాలంలో జరగబోయే ప్రధానంలో మీరు తోడుగా ఉండండి, నడిపించండి. ఇదిగో దేవా, మరి వాతావరణముని మీ స్వాధీనంలో అన్ని విషయములలో మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసు ప్రభువ కానా వివాహంలో ఏ కొదువు లేకుండా జరిగిపోయింది. రేపటి దినములో కూడా ఆ రీతిగా మీరే మహిమ పొందు. రానున్న బంధువులను అందరినీ కూడా పిలువబడిన వారందరూ వివాహమునకు నాయన హాజరై సంతోషించుటకును మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయమని ఈ వివాహమును వచ్చిన నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకోవచ్చు. ముఖ్యంగా రేపటి దినంలో జతపరచబడబోయే దేవ వరప్రసాదరావు నాయన సలోమి వారిద్దరిని మీ చేతికి అప్పగించుకుని ఆశీర్వాదించి దీవించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇది కుటుంబ ప్రార్థన అయిపోయింది. అమ్మాయి వచ్చిన తర్వాత, సలోమి అనే అమ్మాయి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు మనకు చర్చిలో ఎంగేజ్మెంట్ ఉంటుంది. అందులో మనం భోజనాలు చేసుకుని రెడీగా ఉంటాం. నడుతున్నాయినా నీ ఉద్దేశాలనైనా ప్రభావ బయలుపరచబడుతున్నాయినా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారును ప్రభావ మీరు దాంపత్య జీవితాన్ని ప్రభావ మీరు కట్టమని, మీరు జీవితాల్లో మీరు ఉండమని, ఈ కార్యమంతట్లో ప్రారంభం నుంచి ప్రభావ ఈ ప్రారంభ కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమం అంతట్లో ప్రభావ మీ నడిపింపు, మీ ఆత్మ సహాయము, మీ చిత్తము నెరవేర్చమని
రే నువ్వు మావాడు అనుకుంటున్నా. లైట్ లేదు మీకు. మనము ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుని ఉంటాము. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు మరి చర్చి ఆవరణలోకి వచ్చి ఈ మందిర ఆవరణలోకి రావాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు బిడ్డలను ఉద్దేశించి మన సహోదరుడు విలియము గారు వాక్యము కొరకును బిడ్డల కోసము ప్రార్థన చేస్తారు. వాక్య పరిచర్య కోసము మరి నూతనముగా వివాహము జరగబోతున్న బిడ్డల కొరకు పరిశుద్ధులైన ప్రేమ దయగల యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు, నిత్యం పూజించబడుతున్న దేవుడు, నిత్యం ఆరాధించబడుతున్న దేవుడు తండ్రి ప్రభువా, వేలాది దూతలతో కోట్లాది కొల దేవతలతో ఆశ్రయించిన వాడ నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఈ దినమునైనా తండ్రి వివాహం జరుగుతున్న సమయంలో నైనా తండ్రి 13, 14వ తారీఖులో నైనా తండ్రి ప్రభువా ముహూర్త దినమని నైనా తండ్రి తలంబ్రాల దినమని నాయన పెద్దల ద్వారా నాయన ఏర్పాటు చేసిన వివాహాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. అయా పెళ్లి కూతురు వివాహ విషయంలో నాయన తండ్రి ప్రభువా వారి ప్రయాణంలో తండ్రి బంధుమిత్రులతో వారిని చక్కగా నడిపించి చక్కగా డ్రైవర్లను క్షేమముగా చేర్చి నీ మందిర ఆవరణలో కూర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా పెళ్లి కుమారుడు బంధువులతో కలిసి అందరూ ఐక్యతగానైనా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ దాసులను ఎవరిని వాడుకుంటావో అయ్యా తండ్రి నీ పనికొచ్చే పాత్రగా వాడుకోండి. నీ దాసులుగానైనా నీ చిరుసాడును మర్చుకోండి నాయన, సహాయం చేయండి. అయ్యా చెప్పిన వాక్యాన్ని నాయన మా హృదయంలో నాయన 30 అంతలుగా 60 అంతలుగా అయ్యా మా పనులను దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఈ వచ్చిన బంధువులకు, ఈ వచ్చిన రక్త సంబంధులకు, పెళ్లి కూతురు తరపున వచ్చే బంధువులకు అందరికీ అయ్యా ఈ వాక్యాన్ని వినిపించిన పెద్దలను బట్టి జ్ఞాపకం చేసుకుని అయ్యా ఈ కూడికంతటిలో తండ్రి నీ మహిమ మహిమను బొమ్మరించమని అయ్యా ఈ పరిచయంతడు నువ్వే అధ్యక్షులుగా ఉండి నడిపించి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి.
ధ్యానం కార్యక్రమం మొదలెట్టుకున్నాం. వాక్యము మరి ఏడకి నుంచి వచ్చిన గంధం దేవదానం గారు ఒక 10-15 నిమిషాలు ఉంచుకోకుండా వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. హలో ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. నుండి నీవు త్రాగుము, నీ ఒంటెలకు చేతి నీళ్లు పోయిదనని యువతి చెప్పెను. ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లై ఉండునుగా కానీ మనవి చేసుకుంటుని. వరప్రసాద్, పేరుమాళ్ళ వరప్రసాద్, అలాగే సలోమి వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక అబ్రహాము వివాహ విషయములో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. 24వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచి, ఏ జనము మధ్య నేను నివసించుచున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకటిని పెళ్లి చేయక, ఎక్కడ విశ్వాస మార్గము ప్రారంభించానో అక్కడ నుండే నీవు నా కుమారునికి ఒక అమ్మాయి తీసుకొని రావాలి అన్న. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము అత్యంత ధనవంతుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. కానీ సంపదలను బట్టి సంతోషించలేదు. కానీ అబ్రహాము తన కుమారుని వివాహ విషయంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. మన పిల్లలకు కూడా వివాహ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండాలి. అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు ఎలియాజర్ అనగా సహాయకుడు. అబ్రహాము పని అప్పగించినప్పుడు విధేయుడుగా వెళ్ళాడు. బావి దగ్గర చిన్న ఇంటిని పెట్టాడు. ఈ దేశపు కుమార్తెలు వస్తారు, ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేదిచ్చేదరో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్యగును. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆతిథ్యము చేయ మరొకడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి అనే మాట మనం చూస్తాం. రిబకా ఒంటెలకు నీళ్లు చేతి సేవ చేసింది. ఒక్కొక్క ఒంటె దాదాపు 30 కడవల నీళ్లు తాగుతుందంట.
దాదాపు 10 ఒంటెలు ఆమె చేరింది, మోటార్ వేయలేరు. అందుకని అబ్రహాం ఇంటికి మరి కోడలైంది. రిబకా యొక్క జీవితము చాలా ప్రత్యేకమైనది. ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనములో రిబకాను గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. ప్రత్యేకత కలిగినది, పవిత్రత కలిగినది. యవన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములో ప్రభు అయినా బ్రదర్ దానికి అది అటు ఇటు పోతాను కదా, అందుకే ఆ ఫోన్ పక్కన పెట్టు 10 నిమిషాలే. మీ ఆధ్యాత్మిక జీవితములో వివాహ విషయములో ప్రభుని అడగాలి, ప్రార్థించాలి. దేవా, నా హృదయాన్ని అర్థం చేసుకునే ఒక వధువు లేక ఒక వరుని నాకు అనుగ్రహించు. దేవుడు ఆశ్చర్యకరంగా మీ హృదయ కోరికలు నెరవేరుస్తాడు. ఇస్సాకు పుట్టిన వెంటనే కుటుంబానికి సంతోషాన్ని కలగజేసిన వాడు. శారా అనింది, వినువారెల్లా నా విషయమై నవ్వెదరు. ఇస్సాకు యవ్వనములోనే తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. ఆ కొండ మీదకి బలి అర్పణకు వెళ్తూ ఉన్నారు. గనుకాయ అడుగుతూ ఉన్నాడు, నానా నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది? అబ్రహాం అంటున్నాడు, అది నీవే బిడ్డ అనలే, అది దేవుడే చూసుకున్నాడు. ఆ వృద్ధుడు ఆ కొండ పైన ఆ యవనస్తుని బంధిస్తూ ఉంటే ఆ వృద్ధుని కౌగిలలో ఉరికిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇస్సాకు గొప్ప ఆస్తికి వారసుడు. సంపదలను బట్టి తన జీవితాన్ని పాడు చేసుకోలేదు, కానీ ఆ దినాలలో దైవ గ్రంథము లేదు, సహవాసం అంతకంటే లేదు, దైవజనులు అంతకంటే లేదు. కానీ అట్టి దినాలలో ఇస్సాకు ప్రతి దినమున పొలములో ధ్యానించువాడు అని మనం చూస్తాం. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుని క్రియలను ధ్యానించువాడు. మొదటి కీర్తన 2వ వచనంలో అదే కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన యోన నాటబడిన వాడై ఆకు వాడక చెప్పు తన కాలమందు ఫలించు చెట్టు వలె. ఒకసారి తప్పట్లు కొట్టండి. పిల్లలు దేవుడు వాక్యం చెప్తే సంతోషం, లోకస్తులకు పిల్లలు పూర్తి మాటలు మాట్లాడితే సంతోషం. చూసారా, మీ మామ వచ్చినాడు కాలు చూపురా, వాడు ఎప్పుడు కాలు చూపుతాడు పెళ్ళి అయినాక. చూసారా, కానీ మా పిల్లలైతే చక్కగా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇస్సాకు ధ్యానించువాడు, ఇస్సాకు ప్రేమ కలిగిన వాడు. ఎలాగంటే వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తుంది. కనుక ఇక్కడ ఉన్న వరప్రసాద్ యొక్క తల్లిదండ్రులు, అన్న కుటుంబము చాలా భక్తి గల కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. దేవుని యందు భయభక్తులు గల గృహానికి దేవుడు ఆశ్చర్యకరంగా సలోమి వచ్చేసింది. అదెంతో ధన్యత. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబములో ఎవరైతే ఉంటారో
ఉంటారో వారిని దేవుడు అందరూ చూస్తూ ఉండగానే ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. రిబకా కూడా గొప్ప ప్రార్థన పరురాలు. ఎందుకంటే జాగ్రత్త గడుపులోని ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అమ్మో, అసలే రాయలసీమ బయటకు వచ్చినాక ఎన్ని గొప్పలు కగ్గి పెడతారని రిబకా ఈ విషయమై యెహోవాను వాడుగా వెళ్ళాను అనే మాట పడుతుంది. కనుక వరప్రసాద్ తన భార్య కొరకు చేయాలన్నా, సలోమి తన భర్త కొరకు ప్రార్థన చేయాలి. ఇరువురు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికంటే ఒకరు ఘనముగా ఉండాలి. అప్పుడే వారి జీవితము, వారి కుటుంబము దావీదులాగా వర్ధిల్లుతుంది. తర్వాత ఇస్సాకు మరి విశ్వాస వీరుడు. ఇస్సాకు ఫలించిన వాడు. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతలు ఫలము పొందెను. యెహోవా ఆ మనిషిని ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడయ్యాను. అతడు గొప్పవాడగు వరకు అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. కనుక మరి వరప్రసాద్, సలోమి వారి ఆధ్యాత్మిక జీవితంలో దినదినము వారు నూరంతలుగా ఫలించినట్లుగా మనమందరము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వధువు వరుడు ఇద్దరు లేచి నిలబడండి. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు రండి. ఏమో కాదు, అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు రాయికి. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారా? రండి, ఇక్కడ ముందుకు రా. ముందుకు రా. వధువు యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారో వారిక్కడికి లోపలికి రావాలని మనవి చేయించున్నాం. వారు అందుబాటులో లేకపోతే అమ్మాయి యొక్క అత్త మామూలు కానీ పిన్నమ్మ బాబాయిలు కానీ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అనే మీ అమ్మాయిని మరి సుదర్శనం గారి కుమారుడు వరప్రసాద్ గారికి మీరు ఇచ్చుటకు ఇష్టమేనా? దేవుడు ఇక్కడ పెట్టి అమ్మ మీకు ఇష్టమేనా? ఓకే. సుదర్శనం గారు అయ్యా మీ పేరు ఏమిటి? దేవదానం కదా, దేవన్. సుదర్శనం గారు వరప్రసాద్ అనే నీ కుమారునికి దేవన్న గారి కుమార్తె సలోమిని చేసుకున్నటకు మీకు ఇష్టమేనా? ఇష్టమే. తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని బట్టి అబ్బాయి యొక్క కుడి చేతిని అమ్మాయి యొక్క కుడి చేతిని వారు పట్టిస్తారు. ప్రార్థన చేసి ఓకే అయ్యా ఇది మీ ఓకే. ఓకేనా? రైట్. ఇక మీదే రైట్. ఓకే, చూసుకోండి. ఇప్పుడు దండల కొరకు ప్రార్థన చేస్తాం. ఇష్టానికి గుర్తుగా దండలు మార్చుకుంటారు. ఈ దండల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక సుదర్శనం గారి కుమారుడు వరప్రసాద్, దేవన్న గారి కుమార్తె సలోమి బట్టి మీకు స్తోత్రం.
వారి ఇష్టాన్ని తెలుపుతూ ఈ దండలు మార్చుకుంటుండగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవుడికి కూలి వచ్చిన దైవజనులకు విశ్వాసులకు మన వందనాలు చాలించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సమయం గురించి, ప్రసాదం గురించి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే లేఖనం నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. దేవా, ఆశించి ప్రార్థించిన రీతిగానైనా మీరు తల్లిదండ్రులు ఆశించినారు తండ్రి. వివాహము కావాలని అయ్యా వెతికారు తండ్రి. వారిని వీరిని కలిపినందుకు మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రసాదము ఆయన సుమలతను దీవించండి, ఆశీర్వదించండి. మీ నూతన దంపతులుగా ఆయన మీరు ఆశీర్వదించండి. మీరు జీవితాలను ప్రభావ మీతో కాలం గడపడానికి అవకాశం ఉంది. సంఘంలో సభ్యులుగా చేరి సాక్షులుగా ఉండటానికి అవకాశం ఇవ్వండి. ప్రేమ కలిగినటువంటి దేవా, యేసయ్యా స్తోత్రాలు. ప్రసాదం మనసు మార్చుకొని, హలోని మనసు మార్చుకొని
దేవుని సన్నిధానంలో దేవునితో కలిసి ఉండటానికి అవకాశం ఇస్తామని ఆశించి ప్రార్థిస్తున్నాను. దంపతులు దీవించి ఆశీర్వదించమని మీరెంతవరకునైనా అయ్యా ఒకరికొకరు ప్రేమతో నీతో కలిసి ఉండే భాగ్యం ఇస్తావని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, ఈ ఎంగేజ్మెంట్ విషయంలో ఆది అంతం అధ్యక్షత వహించి నడిపించారు. యొక్క ఇంటి నుండి క్షేమంగా నడిపించారు. వరప్రసాద్ యొక్క పనులను కూడా నడిపించారు. రాత్రి అవసరం వేగాలకు ఆదరణ ఆరోగ్యం రేపు జరగబోయే వివాహమును ఆశీర్వదించారు. అనేకులు నడిపించారు. మంచి వాతావరణము దయచేయండి. అలాగే 23వ తేదీ మా ప్రియుడు సత్యదర్శన మనవరాలు యొక్క వివాహం కడపలో జరుగుతుండగా ఆశ్చర్యకరంగా జరుగుతుంది. దయచేయండి. ఇప్పుడు వధువరులు తండ్రి మార్చుకుంటుండగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక నిమిషం ఇక్కడ నుండి తిరగండి. మీ ఇద్దరు పరీక్ష. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో తొందరగా దాన్ని వేస్తారు. సలోమి మరి వరప్రసాద్ సలోమిను ఇప్పుడు మీకు టెస్ట్ దాన్ని వేస్తారు. అదే 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 ఇద్దరు అన్నా చేయాలి. దండ పట్టుకొని అటు పోయి ఒక్కరు వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు అన్న అబ్బాయి గారు అటువైపు కెమెరా మన చూడు, కొంచెం నవ్వుతా ఉండు. సలోమి నవ్వుతా ఉంది. రైట్, అందరికి వందనాలండి. సహోదరులారా, మరి ఇప్పటి వరకు ప్రధాన కార్యక్రమం దేవుని మహిమాత్మగా దేవుని నిర్మించుకున్నాడు. బిడ్డలను ఆశీర్వదిస్తూ రేపు దేవుని మహిమాత్మము మన సంతోషం కోసము వాతావరణము దేవుడు అనుకూలపరచాలని, బిడ్డలను దీవించాలని, దేవుని నామంలో బిడ్డలు జతపరచాలని మన మధ్య ఉన్న స్థానిక సంఘం సహోదరుడు పుల్లయ్య గారు ముందుకు ప్రార్థన చేస్తారు. రేపు మొత్తం దేవుని మహిమాత్మగా జరగడానికి సహోదరులారా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మా మహోన్నతుడా, జీవంగల యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకునైనా ఈ కార్యక్రమాన్ని మీ దాసుల ద్వారానైనా స్థలాన్ని ఈ ప్రార్థనలు ఉంటే అది ఎక్కడ పోతుంది? కార్యక్రమాన్ని సౌరభ వారి యొక్క
ఈరోజు నాయన మీ దినంలో వారిని మీరు దానికి ప్రధానంగా చేపడుతుండగా మరి రేపటి దినంలో అయినా ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఇది వారి యొక్క అయినా మరి ప్రమాణాలనైనా మీరు దాన్ని మీరు ఆశీర్వదించండి. నైనా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని మరి మీ దాసుని ఆయన మరి జయకుమార్ని మీ దాసుని అయినా వాడుకోనండి. మరి రేపు కార్యక్రమంలో మీ కాపుదల, మీ భద్రత, మీ రక్షణ దయచేయమని అన్ని విషయాల్లో మీరే కనుక మహిమ ఆరోపించుకుంటారండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మీరు ఈరోజు చేసినట్లుగా ఆలస్యం చేస్తే ఇప్పుడు టైం ఏంటో చూడండి. 1 గంట కావస్తుంది. ఎప్పుడో ముగించాల్సింది. రేపు కరెక్ట్గా పెళ్లి కూతురుని ముస్తాబు చేసి మరి 10 గంటలకల్లా మరి మందిరం ఆవరణలోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీ పనులన్నీ ముగించుకొని 10 గంటలకల్లా మరి వివాహ కార్యక్రమం జరుగుతుందని మొదలు పెడుతూ ఉంటుంది. మరి మీరందరూ కంపల్సరీగా సమయాన్ని పాటించి రావాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తూ ఉన్నాం.